24 ఇల్లు, 40 ఎకరాల భూమి అంట, 5 ఇంటి స్థలాలు, కార్లు, బంగారము గుర్తించారట. ఇక ఇది జీతమేమో 15,000, ఆస్తి మాత్రము 100 కోట్లంట. ఒక కాంట్రాక్టు ఉద్యోగి భారీ అక్రమాలు, లోకాయుక్త దాడులతో వెలుగులోకి అంట. కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే ఆయన జీతము 15,000, కానీ ఆయన మొత్తం ఆస్తి విలువ దాదాపు 100 కోట్లట. జీతం ఆస్తికి సంబంధించిన ఈ రెండు అంకెలను పోల్చి చూస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఒక క్లర్క్గా పనిచేసే ఆయన కీలక ఆధారాలను తనకు అనుకూలంగా మలుచుకొని వారితో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తూ ఉన్నదట. ఇక లోకాయుక్త తాజా దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. ఏకంగా లెక్కల్లో చూపని 30 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారట. వీటిల్లో 24 ఇండ్లు, 5 ప్లాట్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు, కార్లు, బంగారం తదితరులు ఉన్నాయట. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ KRIDLలో కలకప్ప నిడగుంది అనే వ్యక్తి కాంట్రాక్టు పద్ధతిన 2003లో చెత్త ఊడ్చే పనిలో చేరాడు. అప్పట్లో అతని నెల జీతము 200 మాత్రమే. 17 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగోన్నతిపై క్లర్క్ స్థాయికి చేరాడు. ఈ క్రమంలో KRIDLలో పనిచేసే కొందరు అధికారులతో కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. 2023-24 మధ్య చేపట్టిన పనుల్లో 72 కోట్ల దాకా అక్రమాలు జరిగాయని, 96 అసంతృప్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చించోల్కర్, కలకప్ప పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో 2024 వీరిద్దరిని సస్పెండ్ చేశారు. అప్పటికి కలకప్ప నెల జీతం 15,000. ఇతని అక్రమాల గురించి లోకాయుక్త బృందం సమగ్ర ఆధారాలు సేకరించింది. పేదరికం నుంచి కోట్లకు పడగలెత్తాడు. DSP వసంతకుమార్ నేతృత్వంలో కొప్పల జిల్లా కేంద్రంలోని కలకప్ప నివాసం, గతంలో పనిచేసిన కార్యాలయంలో గురువారం ఏకకాలంలో దాడులు చేసింది. కలకప్పకు కొప్పల భాగ్యనగరంలో 24 ఇళ్లు ఉన్నట్లు గుర్తించింది. హిట్నాల్, హులగి, యలబురుగలో 40 ఎకరాల భూమి, 5 ఇంటి స్థలాలను గుర్తించింది. వీటితో పాటు 2 కార్లు, 2 బైకులు, 350 గ్రాముల బంగారం, కేజీన్నరకు పైగా వెండి వస్తువులను కూడా గుర్తించారట. అధికారులు సీజ్ చేశారు. ఈ ఆస్తులు కలకప్ప, ఆయన భార్య, సోదరుడిపై పేర్లపైనే ఉన్నాయి. పలువురి బినామీల పేరిట కూడా ఉన్నాయట. అవి బయటపడ్డాయి. అయితే సస్పెండ్ అయిన చించోల్కర్ కోర్టు నుంచి స్టే తెచ్చుకొని దావణగేరెలో మళ్లీ విధులకు చేరారు. కలకప్పపై సస్పెన్షన్ కొనసాగుతోంది. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో లోకాయుక్త అధికారులు గత కొద్ది రోజులుగా పలువురు ప్రభుత్వ అధికారులకు చెందిన ఇల్లు, ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. జూలై 23న IAS అధికారి వసంతి అమర్తో సహా 8 మంది అధికారులకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. 32.47 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారంట. మొత్తం ఇతను 15,000 జీతం 15,000 జీతం తీసుకుంటూ దాదాపు 100 కోట్లకు ఎన్ని ఆస్తులు కూడా పెట్టాలో మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎట్లా డబ్బులు మళ్ళిస్తూ ఉన్నారు, గవర్నమెంట్కి సంబంధించి, గవర్నమెంట్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ కోసము పనిచేయకుండా ప్రాజెక్టుల పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు ఎట్లా మళ్ళిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. 200కు జాయిన్ అయినట ఫస్ట్. ఈయన జీతం ఎంత అంటే 200 ఫస్ట్ 17 ఏళ్ల కింద 2003లో 200కు జాయిన్ అయితే ఇప్పుడు 17 ఏళ్ళ తర్వాత క్లర్క్గా ప్రమోషన్ వచ్చింది. చెత్త ఊడ్చే పనిలో చేరాడంట ఫస్ట్ 200, తర్వాత 17 ఏళ్ళ తర్వాత ప్రమోషన్ లాగా క్లర్క్ అయ్యి, తర్వాత పై అధికారులు ఎవరైతే ఉంటారో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఈ అభివృద్ధి సంస్థ ఉంది కదా, KRIDL అనే సంస్థ ఏదైతే ఉందో గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థ అన్నమాట, కర్ణాటక ప్రభుత్వం సంబంధించి. సో అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోతే వాళ్ళు ప్రాజెక్టులు అప్పచెప్పడం జరుగుతుంది. దాంట్లో నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. దాంట్లో ఈయనే క్లర్క్గా ఉండడం జరిగింది. సో అప్పటి నుంచి 17 ఏళ్ళ సర్వీస్తో మొత్తం ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా క్లర్క్ 15,000 జీతం చేసుకుంటూ ఇక్కడ అధికారులతోని చేతులు కలిపి ఇక 2023-24 మధ్యలోనే 72 కోట్ల దాకా ఆక్రమాలు జరిగాయని చెప్పేసి అసంతృప్తి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, అంటే మొత్తం పూర్తి కాని ప్రాజెక్టులు, దాని మీద నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు సొమ్మును ఎన్ని కోట్లు అంటే 72 కోట్ల దాకా కూడబెట్టినాడు మొత్తం. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగేది. ఇక ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా ఈ కలకప్ప ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి పాత్ర ముఖ్యంగా ఉన్నట్టుగా మాత్రము ఈ లోకాయుక్త టీం ఏదైతే ఉందో గుర్తించడం జరిగింది. సో వీళ్ళిద్దరిని మొన్న లాస్ట్ ఇయర్ 2024 సస్పెండ్ చేస్తే మళ్ళీ దాని తర్వాత వేరే ప్లేస్ నుంచి విధుల్లో నిర్వర్తిస్తూ మళ్ళీ అదే అవినీతికి పాల్పడుతూ ఉన్నారట. సో అట్లా లోకాయుక్త టీం ఏదైతే ఉన్నదో వాళ్ళ బాగా ఆరోపణలు రావడంతో ఈ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో గ్రామీణ మౌలిక సదుపాయాల సంస్థ ఏదైతే ఉందో
కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల సంస్థ. దీనిలో భారీగా అవినీతి పరిజ్ఞానం అని చెప్పేసి ఆరోపణలు వస్తే వీళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసి మొత్తము ఇతన్ని ఎన్ని ఆస్తులు గుర్తించారో, ఎవరెవరి పేరు మీద ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి తీస్తే మొత్తం ఇతని పేరు మీద, వీళ్ళ భార్య పేరు మీద, అదేవిధంగా వీళ్ళ సోదరి పేరు మీద కూడా మొత్తము ఆస్తులు ఉన్నాయటగా గుర్తించారట. ఇతరత్ర బినామీలు కూడా ఉన్నారంట, అంటే వేరే వ్యక్తుల పేరు మీద కూడా బినామీ ఆస్తులు కూడా ఉన్నాయట. సో ఇట్లా ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరూ దేశవ్యాప్తంగా కూడా ఇట్లనే దాడులు చేస్తే బయటపడే అవకాశం ఉంటుంది. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు వెలుగులోకి రాలేదు. కానీ ఇది ఒక్కటి మాత్రము బయటపడడం జరిగింది. ఈ యొక్క చిన్న క్లర్కే 15,000 జీతం చేసుకునే ఆయన వ్యక్తి 100 కోట్లు సంపాదిస్తే ఇక జూనియర్ అసిస్టెంట్లు ఎంత సంపాదించాలి, వాటిపైన ఉన్న హయ్యర్ మండల్ లెవెల్ ఆఫీసర్లు ఎంత సంపాదించాలి, అదేవిధంగా జిల్లా లెవెల్లో ఉన్న అధికారులు ఎంత సంపాదించాలి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వాళ్ళ అయితే వినే 100 కోట్లు, ఇంకా వాళ్ళ 800 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అట్లా లెక్కలేనన్నీ బయట పెడతా ఉంటాయి. సో మరి దీని మీద ఇక ప్రస్తుతం అయితే ఇతన్ని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. విధుల్లోకి మాత్రము నిషేధించడం జరిగింది. ఆ ఆస్తులను మాత్రం సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లా మన దగ్గర కూడా ఉండే ఉంటారు, కానీ ఇంకా బయటపడలేదు. సో అట్లా బయటపడినప్పుడు ఎన్ని దారి మరలుతూ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ నిధులు నిర్వీర్యం అవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది.